నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. అద్దెంకి పట్టణంలోని స్థానిక కొత్తపేటలో మంగళవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా పాణెం హనుమిరెడ్డి హాజరయ్యారు. ముందుగా నరసింహారెడ్డి, రోటరీ సభ్యులు, జానపద కళాక్షేత్రం సభ్యులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు కలిసి చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో నరసింహారెడ్డి మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని, దేశ స్వాతంత్ర ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించి నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అనే నినాదంతో దేశ నలుమూలలు వినిపించి స్వాతంత్ర ఉద్యమానికి వేలాది మంది సైనికులను ఏర్పాటు చేసి భారతావనిలో దేశభక్తిని రగిలించి ఆజాద్ హిందూ ఫౌజ్ దళాన్ని స్థాపించి ఆంగ్లేయుల గుండెల్లో వణుకు పుట్టించి భరతమాత ముద్దుబిడ్డ సుభాష్ చంద్రబోస్ అని అద్దెంకిలో ఆయన విగ్రహం ఏర్పాటు చేసుకుని 127వ జయంతి వేడుకలకు తనను ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉందని నరసింహారెడ్డి తెలియజేశారు. అనుకోకుండా ఈరోజు అన్నయ్య సీఎం ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. విశేషం ఏమిటంటే అద్దెంకి ప్రజల కోరిక మేరకు ఒక ఇంజనీరింగ్ కాలేజీ అవసరం ఉందని తెలిసి దానికి అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఆ విషయం మీద సీఎం ఆఫీస్ ఫోన్ అవడంతో అటు వెళ్ళడం జరిగింది. సో నేను అటెండ్ అవ్వడం జరిగింది. ఆనాడు జరిగిన స్వాతంత్ర సంగ్రామంలో అహింసావాదంతో పాటు సాయుధ పోరాటం కూడా ముఖ్యమని తెలుసుకొని దాన్ని ఆచరించిన వ్యక్తి మన నేతాజీ గారు. సో అన్నగారు చెప్పినట్టు ఆయన యావత్ మన భారతదేశాన్ని ఒకటే కోరారు, మీరు మీ రక్తాన్ని నాకు ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని తెచ్చిపెడతాను అన్నారు. అన్నట్టుగానే ఆయన ఆశయాన్ని నెరవేర్చారు. మరి ఇప్పటికీ కూడా ఆయన మరణం మనకు ఒక మిస్టరీగానే ఉంది. సో నేను ఒకటే తెలియజేస్తున్నాను మీకు, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ అద్దంకి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని మీ అందరి ముందు సభావేదికగా తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ అందరూ పిల్లలు పేరెంట్సే ఉన్నారు. పేరెంట్స్ కి నేను ఒకటే సూచిస్తాను, ఇప్పుడున్న జనరేషన్ చిన్నపిల్లలు అందరూ కూడా సెల్ ఫోన్స్ కి అడిక్ట్ అవుతున్నారు. దానివల్ల ఫిజికల్ ఫిట్నెస్ అనేది లేదు, చదవటం కూడా కొంచెం వెనకబడుతున్నారు. పేరెంట్స్ నేను ఒకటే కోరుతాను, కష్టమైనా నష్టమైనా పిల్లలు ఏడిచారని పట్టించుకోకుండా సెల్ ఫోన్స్ కి వాళ్ళని దూరంగా ఉంచవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా చేత విగ్రహ స్థాపన చేయించినటువంటి నాగేశ్వరరావు నిన్ను మర్చిపోలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అవిశ్రాంతంగా ఉన్నంత వనరుల్లో ఆ మహానుభావుని స్మరించుకోవడం జరుగుతూ ఉన్నది. ఆనాడు విదేశీయుల పరిపాలనలో దాస్య శృంఖలాల్లో బందీ అయినటువంటి భరతమాతను విడిపించడం కోసం ఎంతమంది త్యాగధనులు ప్రాణం అర్పించారు. కానీ సుభాష్ చంద్రబోస్ గారి మార్గం వేరు, ఆయన రూటే వేరు. సీమ కుక్కలను ప్రజలు అనేది ఏమిటయా, వాళ్ళేంటి ఆఫ్టర్ ఆల్ 40 కోట్ల మంది ఉమ్మేస్తే పట్టుకుపోయేటువంటి బిడ్డను ప్లీజ్ గివ్ మీ ది బ్లడ్ ఐ కెన్ గివ్ ది ఇండిపెండెన్స్ అన్న మహా వ్యక్తి ఆయన. ఈ రక్తం ఇయ్యండి ఆయన పునరుద్ధరిస్తానన్నాడు. అంతటి వీరుడు పుట్టబోవడం ఇంకా ఎంత వీరుడు జన్మించాడు. ఆయన మరణం కూడా వీర మరణమే చెందాడు, తెర మరుగయ్యాడు. ఒకవైపున నెహ్రూ గారితో సఖ్యతగా ఉండే స్నేహంగా ఉన్నవాడు. గాంధీ మహాత్మా తాత అని పిలిచేవాడు, కానీ ఇది మార్గం కాదే తాత అని చెప్పి అప్పగిలినవాడు. ఈ విదేశాలతో సంబంధాలు బాగా పెట్టుకున్నాడు. బ్రిటన్కి వ్యతిరేకమైనటువంటి దేశాలు ఏమండి ప్రపంచంలో ఆనాడు జర్మనీ ఇటువంటి అన్ని వాళ్ళతో సఖ్యత చేయడం కోసం అడవులు దాటి కొండలు దాటి మామూలు వేషం వేసుకొని ఆ దేశాలకు పోయి ఈ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేక దేశాలు ఉన్నాయో మా దేశం యొక్క నాయకులతో ఒక స్టాలిన్, హిట్లర్, రోజో, ముసోలిని ఎటువంటి మహానుభావులు వాళ్ళందరూ ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి వాళ్ళు వాళ్ళకి స్నేహితులయ్యారు. ఎందుకు చేసే స్నేహము హిట్లర్ మంచోడేది కాదు, శత్రువులు మనకి మిత్రులయ్యే సిద్ధాంతంతో ఆయన వెళ్ళాడు. ఆయన మంచి ఎడ్యుకేటర్లు చదువుకున్నాడు. ఆయన 12 మంది సంతానం 14 సంతానం వాళ్ళకి తండ్రికి. జానకినాథ్ బోస్ వాళ్ళ నాయన గారు
బ్రిటిష్ వాళ్ళు ఆయన కౌశల్యం మెచ్చుకొని వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మగారు ప్రభావతి దేవి 14 సంతానంలో మధ్యవాడు సుభాష్ చంద్రబోస్. వేదికపైన చాలా మంది పెద్దలు, సభాధ్యక్షులు రఘురామ్ శర్మ గారు, జోహార్ నేతాజీ సుభాష్ చంద్రబోస్, జోహార్ నేతాజీ సుభాష్ చంద్రబోస్, జోహార్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. కొనసాగిద్దాం ఆయన ఆశయాలను, కొనసాగిద్దాం ఆయన ఆశయాలను, కొనసాగి. जोहार सुभाष चंद्र बोस, जोहार सुभाष चंद्र बोस, जोहार सुभाष चंद्र बोस. जय हिंद, जय हिंद, जय हिंद, जय हिंद. అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వమని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 43 రోజులు సమ్మె చేసి విజయం సాధించారని, ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో సమ్మెను విరమించి అంగన్వాడీలు విధుల్లోకి చేరారని సిఐటియు జిల్లా నాయకులు గంగయ్య అన్నారు. అద్దంకి మండల తహసీల్దార్ కార్యాలయంలో అంగన్వాడీలు సమ్మె విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గంగయ్య, తంగిరాల వెంకటేశ్వర్లు, తిరుపతి రెడ్డి హాజరయ్యారు. సమ్మె విజయవంతంగా కొనసాగించినందుకు సిఐటియు నాయకులు అంగన్వాడీలకు గులాబీ పూలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా గంగయ్య మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలపై 42 రోజుల పాటు సమ్మె చేసి కొన్ని సమస్యలు పరిష్కరించుకున్నారని, ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు అని, అంగన్వాడీలు చరిత్రను సృష్టించారని, రాత్రి యూనియన్ నేతలతో చర్చలు జరపడంతో నేడు అంగన్వాడీలు సమ్మెను విరమించి విధుల్లోకి చేరారని, ప్రభుత్వం మొండి వైఖరి పట్టుదలతో వెళ్లకుండా కార్మికుల సమస్యలు గుర్తించి పరిష్కరించాలని ఈ సందర్భంగా సిఐటియు తరపున అంగన్వాడీలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. 42 రోజుల పాటు పోరాడి ఐక్యంగా నిలబడి కొన్ని డిమాండ్లైనా కీలకమైనటువంటి డిమాండ్లని సాధించుకున్నందుకు అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడా సిఐటియు ఇతర ప్రజా సంఘాల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజానీకానికి, మీడియా మిత్రులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇది రాష్ట్రంలోనే ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అంగన్వాడీలు లేదా ఏ ప్రభుత్వ ఉద్యోగులు కానీ కార్మికులు కానీ ఇన్ని రోజులు పోరాడినటువంటి సమ్మె చేసినటువంటి చరిత్ర లేదు. అంగన్వాడీలు ఒక రకంగా చరిత్రను సృష్టించారు. చాలా ఒడిదుడుకులు, బెదిరింపులు, కష్ట నష్టాలకు వచ్చి తమ ప్రాణాలకు కూడా తెగించి పోట్లాడారు నిన్న విజయవాడలో. అంతిమంగా ప్రభుత్వం కూడా ఈ ఆందోళనను గమనించి రాత్రి 9:30 గంటల ప్రాంతంలో అంగన్వాడీ యూనియన్ నాయకత్వాన్ని చర్చలకు పిలిచి అర్ధరాత్రి దాకా చర్చలు జరిపి కొన్ని డిమాండ్లను పరిష్కారం చేయడానికి అంగీకరించింది. కీలకమైనటువంటి వేతనాన్ని కూడా జూలైలో పెంచుతామని, దానికి అనుగుణమైనటువంటి రీతిలో రాతపూర్వకమైనటువంటి హామీని కూడా ఇస్తామని చెప్పిన మీదట ఈ సమ్మెని విరమించి ఈ రోజు నుంచి విధుల్లోకి చేరుతున్నారు. ఇది అంగన్వాడీలు పోరాటానికి లభించినటువంటి విజయం. అట్లనే వాళ్ళ పోరాట పటిమని అందరం అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో ఈ స్ఫూర్తితోటి ఇంకా అనేక సమస్యల పరిష్కారానికి పూనుకుంటారు. అట్లనే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఉద్యోగులు, కార్మికులు, అట్లనే స్కీమ్ వర్కర్స్, ఆశా, మధ్యాహ్న భోజనం, ఇతర మెడికల్ అండ్ హెల్త్ రంగాల్లో ఉండేటువంటి స్కీమ్ వర్కర్లు కూడా ఈ పోరాటాన్ని నుంచి స్ఫూర్తి పొందుతారు. ప్రభుత్వం కూడా మొండి పట్టుదలకు పోకుండా, ఇంత దూరం రాకుండా వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ పోరాటంలో నిలబడినటువంటి, ధైర్యంగా నిలబడినటువంటి అంగన్వాడీ కార్యకర్తలందరినీ కూడా సిఐటియు బాపట్ల జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మేము డిసెంబర్ 12 నుండి 42 రోజులు సుదీర్ఘమైన పోరాటం చేశాము. ఆ పోరాటానికి అనుగుణంగానే ప్రభుత్వం దిగి వచ్చి మా డిమాండ్లు పరిష్కరించింది. దానికి మేము అంటే అంగన్వాడీ మేము విజయం సాధించామని మేము తెలియజేస్తామన్నాము. మాతో ఉన్న అంగన్వాడీలందరూ మాకు సహకరించి వారందరూ ఈ పోరాటంలో వచ్చినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తామన్నాము. వర్ధిల్లాలి అంగన్వాడీల ఐక్యత, వర్ధిల్లాలి అంగన్వాడీల ఐక్యత, వర్ధిల్లాలి అంగన్వాడీల ఐక్యత. పోరాడి పోరాడి పోరాడి
మన విజయం సాధించినటువంటి సందర్భం. అందుకని ఈ సందర్భాన్ని అందరూ సంతోషంగా గట్టిగా చప్పట్లతోటి చేసుకోవాలి. అద్దెంకి పట్టణంలోని కాకానిపాలెంకు చెందిన కాకాని హనుమంతరావు గుండెపోటుతో మృతి చెందగా మంగళవారం విషయం తెలుసుకున్న అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ హనుమంతరావు నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుమారుడు కాకాని అశోక్ ను వారి కుటుంబ సభ్యులను రవికుమార్ పరామర్శించి ధైర్యం చెప్పారు. అయోధ్యలోని బాలరాముని ప్రతిష్ఠ సందర్భంగా అద్దెంకి పట్టణంలోని పోలీస్ స్టేషన్ పక్క బజార్లో సోమవారం రాత్రి మహిళలు రాములు వారి చిత్రపటం ఏర్పాటు చేసి దీపాలు వెలిగించి పారాయణం చేశారు. కార్యక్రమంలో మహిళా భక్తులు విశేషంగా తరలివచ్చి బాలరామునిపై భక్తిని చాటుకున్నారు. పూజా కార్యక్రమాలు, పారాయణం తదుపరి తీర్థ ప్రసాదాలు పంపిణీ జరిగింది. कवि कोविद करि साई कहाते तुम उपकार या राजपद दीना तुम्हारो मंत्र विभीषण योदानी मजबल जानु प्रभु मुद्रिका मेलि मुखम नासै रोग हरै सब वीर जपद निरंतर हनुमत वीर संकट से हनुमान तारे सब सुख लाय तुम्हारी शरण तुम रक्षक काहू को डरना आपन तेज संहारो आपै तीनों लोक भूत विराजा यम कुबेर दिगपाल जहाते कवि कोविद कहि सकै कहाते तुम उपकार सुग्रीव कीन. అద్దెంకి పట్టణంలోని స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో మంగళవారం త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం ఓటింగ్ మిషన్ పై ఓటు హక్కు వినియోగించుకోవడంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా మాస్టర్ ట్రైనర్ రంగిశెట్టి శ్రీనివాసరావు అవగాహన కల్పించారు. ఈవీఎం మిషన్ ద్వారా వారికి నచ్చిన పార్టీకి ఓటు వేసిన తర్వాత ఎవరికి వేశారో వీవీప్యాట్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఈ విధానం ద్వారా దొంగ ఓటర్లను నివారించుకోవచ్చని ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు అద్దెంకి నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రాలలో అవగాహన కల్పిస్తున్నారని శ్రీనివాసరావు తెలిపారు. ఒక వ్యక్తి ఓటు వేసి వచ్చిన తర్వాత మరో వ్యక్తి ఓటు వేయాలంటే పీఓ బ్యాలెట్ యూనిట్ ను ఆన్ చేయాలని, లేకపోతే ఓటు హక్కును వినియోగించుకోలేరని ప్రతి ఓటర్ ఈ విషయాన్ని గమనించాలన్నారు. 1982 సంవత్సరం నుండి భారతదేశంలో ఈవీఎంలను వినియోగిస్తున్నారని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 1999 నుండి ఈవీఎం ద్వారా ఎన్నికలు జరుపుతున్నారని శ్రీనివాసరావు తెలియజేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ పనిచేసేటువంటి విధానంలో ఇక్కడ కంట్రోల్ యూనిట్ అనేటువంటి దానిలో బ్యాలెట్ ఒకటి యాక్టివేట్ ఇచ్చిన తర్వాత బ్యాలెట్ యూనిట్ యాక్టివేట్ ఇచ్చినప్పుడు ఈ బటన్ ప్రెస్ చేయడం ద్వారా పైన ఉన్నటువంటి రెడ్ కలర్ బల్బ్ వెలుగుతుంది. ఈ బల్బ్ వెలిగిన తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ ఓటు ఇవ్వడం జరుగుతుంది. కనుక ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర నుండి ఓటరు తన కంపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత వీవీప్యాట్ అనేటువంటిది, దాంతోపాటు బ్యాలెట్ యూనిట్ అనేది ఉంటుంది. బ్యాలెట్ యూనిట్లో పైన గ్రీన్ కలర్ బల్బ్ వెలుగుతుంది. ఈ గ్రీన్ కలర్ బల్బ్ వెలిగిందా లేదా చూసుకొని ఓటరు తనకు నచ్చిన గుర్తు ఏదైతే ఉందో దానిలో బ్లూ కలర్ బటన్లో ప్రెస్ చేస్తారు. ఈ ప్రెస్ చేస్తే ఆ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇది చేయండి, బటన్ ప్రెస్ చేసి దానికి ఎదురుగా రెడ్ కలర్ బల్బ్ వెలుగుతుంది. దాంతోపాటు విండోలో స్క్రీన్ పైన ఆ బటన్ ప్రెస్ చేసినటువంటి పార్టీ యొక్క గుర్తు, వ్యక్తి పేరు, సింబల్ కూడా కనపడి 7 సెకండ్ల పాటు చూపించి ఆ స్లిప్ దానిలో కౌంటర్ ఫైల్ లోపలికి క్రియేట్ అయిపోతుంది. ఆ విధంగా ఓటింగ్ కంప్లీట్ అవడం కోసం తీసుకునే టైం 20 సెకండ్స్. ఈ 20 సెకండ్స్ తర్వాత ఇక్కడ బజర్ క్లోజ్ అయిపోతుంది. కనుక వీవీప్యాట్లో 7 సెకండ్ల పాటు కంటికి కనపడుతుంది. బ్యాలెట్ యూనిట్ మరలా రెండవది ఇస్తేనే, ఇక్కడ కంట్రోల్ యూనిట్లు యాక్టివేట్ ఇస్తేనే ఇంకొకరు ఓటు వేయగలరు, లేకపోతే అసాధ్యం. ఇంకొకరు ఓటు వేయాలంటే ఇక్కడ మరలా గ్రీన్ కలర్ బల్బ్ వెలిగిందా లేదా చూసుకొని అప్పుడు ఓటు వేయాలి. మీరు ఇంకోటి ఓటు ఇవ్వండి, ఇంకో నెంబర్కి వేయండి, తీయండి, ఇక్కడ చూసుకోండి.
ప్రతి ఒక్కళ్ళు ఓటర్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు వేసిన గుర్తు యొక్క ఓటుకు ఎదురుగా ఉన్న రెడ్ కలర్ బల్బ్ వెలిగిందా లేదా చెక్ చేసుకోండి. ఆ తర్వాత వీవీప్యాట్లో 7 సెకండ్స్ పాటు కనపడేటువంటి సింబల్, నేము, ఆ సీరియల్ నెంబరు ఖచ్చితంగా కనపడి 7 సెకండ్ల తర్వాత కౌంటర్ స్లిప్ లోపలికి వెళ్ళిపోతుంది. అది కూడా చెక్ చేసుకోండి. ఆ తర్వాత బీప్ సౌండ్ కంప్లీట్ అయిపోయిందా లేదా చూసుకోండి. ఒక ఓటర్కి 20 సెకండ్ల గరిష్ట టైం కాబట్టి మీరందరూ ఓటర్లుగా ఉన్నటువంటి వాళ్ళందరూ రాబోయే ఎన్నికల్లో సక్రమంగా మీ ఓటును వినియోగించుకోవాల్సిందిగా కోర్చు. లైట్ వెలిగిందా? రెడ్ లైట్ వెలిగింది. ఇక్కడ కూడా చూసుకో. మీరు ఏం నొక్కారు అదే వచ్చింది కదా. కాబట్టి మనం ఏ పార్టీ కానీ ఏ వ్యక్తి కానీ మనం బటన్ ప్రెస్ చేస్తామో వారికే ఆ ఓటు క్రెడిట్ అవుతుంది. నొక్కుతారని అనుకోండి, లోపల నొక్కండి. నాకు పార్టీ ఇష్టం అనుకొని నేను 4-5 బటన్లు నొక్కాలని ప్రయత్నం చేస్తాడు, కానీ అది అసాధ్యం. ఎందుకని కంట్రోల్ యూనిట్లో యాక్టివేట్ ఇవ్వనంత కాలం అక్కడ ఓటు అనేటువంటిది లాక్ అయిపోయి ఉంటుంది. కాకపోతే కొంతమంది నేను ఒక పార్టీకి 10 ఓట్లు వేసి వచ్చాను, నేను పలానా పార్టీకి వేసి వచ్చానని చెప్తారు. ఇది అసాధ్యం. ఒక నెంబర్కి ఒకసారి రిలీజ్ చేసామంటే కంప్లీట్ లాక్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ యాక్టివేషన్ కంట్రోల్ యూనిట్ ఇస్తేనే ఇక్కడ రెడ్ బల్బ్ వెలుగుతుంది, దాని తర్వాత ఇక్కడ గ్రీన్ బల్బ్ వెలుగుతుంది. ఈ గ్రీన్ బల్బ్లో మనం నొక్కినటువంటి నెంబరు. అద్దంకి పట్టణంలోని సింగరకొండ రోడ్లో మిలిటరీలో పనిచేసిన వారు రిటైర్డ్ కాక గతంలో రెవెన్యూ శాఖ వారు పట్టాలు ఇవ్వగా వారు తాత్కాలికంగా షెడ్ నిర్మాణ పనులు చేస్తుండగా మంగళవారం రెవెన్యూ శాఖ అధికారులు వీఆర్ఓ జేసీబీని తీసుకుని వచ్చి కూల్చివేయడంతో మిలిటరీ ఉద్యోగికి రెవెన్యూ అధికారుల మధ్య ఘర్షణ జరిగింది. మిలిటరీలో పనిచేసే సమయంలో తనకు పట్టా ఇచ్చారని మిలిటరీ ఉద్యోగి చెబుతుంటే ఈ స్థలం అగ్నిమాపక శాఖ వారికి కేటాయించారని రెవెన్యూ శాఖ సిబ్బంది తెలిపారు. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని హెచ్చరించారు. ఎందుకు ఇచ్చారు మాకు ఇచ్చారు ఎందుకు పట్టుకోవాలి? ఇక్కడ సౌకర్యాలు ఏం లేవు, ఏ సౌకర్యాలు ఇవ్వలేదు మాకు. అడవిలాగా ఉంది మాకు. వ్యక్తిగత కారణాలు పట్టుకోలేకపోయాం. మాకు డబ్బులేదు, మేము డబ్బులేదు. వద్దు అది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు సార్ శంకర్ గారు. ఇప్పుడు ఒక లెక్క, తర్వాత ఒక లెక్క. వద్దు దానికి మాట్లాడాను. పోయిన ప్రాణాలు అన్నాడు. దానికన్నా 20 ఏళ్ళు సర్వీస్ ఉంది గవర్నమెంట్ అప్లై. దీనికోసం నువ్వు ప్రాణాలు పోగొట్టుకుంటావా? ప్రాణాలు అన్నాడు. దీనికోసం ప్రాణాలు తీసుకోవడానికి నువ్వు గవర్నమెంట్ అప్లై 20 ఏళ్ళు సర్వీస్ ఉందన్నా నీకు. నువ్వు ప్రాణాలు పోగొట్టుకుంటావా? దీనికోసం ప్రాణాలు పోగొట్టుకుంటా మాట కన్నా 20 ఏళ్ళు సర్వీస్ నీకు గవర్నమెంట్ అప్లై. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా అద్దంకి పట్టణంలోని వేలమూరిపాడు రోడ్డులో ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ఉసిరి వనంకు శ్రీకారం చుట్టారు. చిన్నారులచే ఉసిరి పూల మొక్కలను నాటించారు. ఈ సందర్భంగా త్రిమూర్తులు మాట్లాడుతూ మానవాళి మనుగడకు మొక్కలు ఎంతో దోహదపడతాయని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటికి అవసరమైన పోషణ కలిగించి భారీ వృక్షాలలాగా తయారు చేయాలని త్రిమూర్తులు చెప్పారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశమంతా కూడా ఒక పండుగ వాతావరణంగా జరుపుకుంటుంది. అందులో సందర్భంగా అద్దంకిలో వేలమూరిపాడు రోడ్లో పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం మన శివాంజనేయులు నిర్వహణలో ఈరోజు ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమం ఉసిరి మరియు పూల మొక్కలు, అలాగే రకరకాల ఉసిరి వనం ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది. అందులో భాగంగా అందరూ కూడా మిత్రులందరూ కూడా ఇక్కడ ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ సందర్భంగా అయినా సరే, ఇంటిలో ఏ కార్యక్రమం అయినా, ఎక్కడైనా మంచి కార్యక్రమం, మంచి పండుగ రోజు మొక్కలు నాటడం ఒకే ఒక మార్గం. మానవ మనుగడే నీ సంకల్పం అయితే పరిరక్షణపై ఉద్యమించు, అదే మన స్లోగన్. ఆ స్లోగన్ తోటి ప్రతి ఒక్కరు కనుక ముందుకెళ్తే ప్రజాహితంగా మనం ముందుకెళ్ళే వాళ్ళం అవుతాము.
పర్యావరణ హితంగా ఎప్పుడైతే వెళ్తామో మనం ప్రజల హితంగానే పర్యావరణం కూడా ఉంటుంది. మనుషులకి ప్రాణవాయునిచ్చే పర్యావరణాన్ని మనం రక్షించడమే ఏకైక ధ్యేయంగా మనం ప్రతి ఒక్క మానవుడు కూడా ముందుకెళ్లాలా. ప్రతి ఒక్క జీవరాశి హితంగా కూడా ముందుకెళ్తే మనం తప్పకుండా ఆరోగ్యాలతో సామాజిక అభివృద్ధిని కూడా సాధించవచ్చని మనం నమ్ముతున్నాము. కాబట్టి ఈ రోజు ఈ సందర్భంగా అద్దెంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో ఉన్న భాష్యం స్కూల్లో మంగళవారం ఫిజికల్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రాం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు నర్రా గోపాలరావు హాజరై ప్రసంగించారు. విద్యార్థులకు ఎంతో ముఖ్యమైన శారీరక దృఢత్వంగా కలిగి ఉండాలంటే ప్రతిరోజు కనీసం అరగంటైనా వ్యాయామం చేయాలని, తల్లిదండ్రులు విద్యార్థులచే నిత్యం వ్యాయామం చేయించాలని, తద్వారా విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారని గోపాల్ తెలిపారు. లేటెస్ట్ కదా, అప్పుడు లేటెస్ట్ లేదు. అప్పట్లో హ్యాండ్స్ రొటేషన్, షోల్డర్ రొటేషన్, రిస్ట్ రొటేషన్, చెస్ట్ డెవలప్మెంట్, డెవలప్మెంట్ ఇంకే చూసేవాళ్ళని ఆఫ్రిన్ ఉంటాయి. అంతవరకు తర్వాత కండిషన్ కూడా ఒక అరగంట పంపించేవాళ్ళు. తర్వాత టెలస్టిక్స్ ఎక్సర్సైజ్ చేయించేవాళ్ళు. ఆ అయిన తర్వాత గేమ్కి వచ్చేవాడు పిల్లలు. మరి ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు గేమ్ ఆడుతున్నారు. నేను అనేది ఏంటంటే మీకు రెసిడెన్షియల్ కాబట్టి మీరు బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు, ఫ్రీగా ఆడడానికి అవసరం లేదు. కాబట్టి మీరు కనీసం యోగా అంటే నేర్చుకోవాలి. యోగాలో బాబు ముందుకు వెళ్తున్నామా, యోగా మీరు ముందు నేర్చుకోవచ్చు. యోగాలో కూడా చాలా రకాలు ఉన్నాయి. నాకు తెలిసిన 50 ఆసనాలు. ఫస్ట్ మొట్టమొదటి నేర్చుకోవాల్సింది ఏంటంటే మీరు సూర్య నమస్కారాలు నేర్చుకోవాలి. సూర్య నమస్కారాలు నేర్చుకుంటే మొత్తం ప్రాణాన్ని కూడా వచ్చి దాటుతాడు. ఎట్లంటే 6 సార్లు కింద పొందుతారు, పొందినప్పుడు దారి వదులుతారు, 6 సార్లు పైకి లేస్తారు. అభ్యర్థిగా దారి చెప్తారంటే బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ అంటే కింద పంపినప్పుడు, బ్రీత్ అవుట్ అంటే బ్రీత్ ఇన్ అంటే బయట వేసినప్పుడు. అదే ప్రాణాయామం. తర్వాత సూర్య నమస్కారాలు కనుక మీరు 12 సార్లు చేయగలిగితే మీకు 20 నిమిషాలు అయిపోయింది. ఆటోమేటిక్గా మీరు ఆసనాలు మొత్తం నేర్చుకుంటారు. ఈ సూర్య నమస్కారాలు అనే ఆసనాలు మీకు బాడీ ఫ్లెక్సిబిలిటీ వచ్చిన తర్వాత ఏ ఆసనం అనేది ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.